కేకే సర్వే వ్యవస్థాపకులు కిరణ్ కొండేటికి విజయవాడ ఇలాపురం హోటల్ అభినందన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల వారు నన్ను కలవాలని అనుకుంటున్నారు. 4 రోజులు ఇక్కడ ఉండి కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందినైనా సరే కలవాలని అనుకుంటున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో కలవలేనని వారిని నన్ను క్షమించమని అడుగుతున్నాను. పార్టీకి ఏ వ్యక్తులకు ఏ వర్గానికి సపోర్ట్ చేయకుండా నిబద్ధత నిజాయితీతో ముందుకు వెళ్తానని తెలియజేశారు. ఈవీఎంలలో మోసం ఉందనేది 8 స్టేజ్లలో అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను పరీక్షించడం జరిగిందని, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఈవీఎంలపై అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని తెలిపారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళకు, ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేసులు నేను ఊరికే అలా కలుసుకుందామని సాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగల దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అంతకంటే ఏం చెప్పలేను. దాని మీద 100 ఇంటర్వ్యూస్ చేశానండి. ఈవీఎం ట్యాంపరింగ్ మామూలుగా ఈవీఎం మిషన్స్ని పెట్టి అందరికీ ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత 2వ స్టేజ్లో దానికి ఏ స్టేజ్కి వెళ్తుందని చెప్పి దాని 2వ స్టేజ్లో చూపిస్తారు. అంటే 3వ స్టేజ్, ఈ ప్రతి స్టేజ్లో కూడా మనకు ప్రతి పార్టీ ఒక రిజిస్టర్డ్ సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ వరకు అన్ని పార్టీల యొక్క సభ్యుల్ని పిలిచి, లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు కానీ ప్రజలు ఎప్పుడు ఘంటాపదంగా దేశంలో ఎక్కడ లేనట్టు క్లిస్టల్ క్లియర్గా చెప్తున్నారండి. లాస్ట్ టైం 151 ఇచ్చినా, ఈసారి 164 ఇచ్చినా కానీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా, అంటే ప్రతి ఒక్క పార్టీకి కోర్ ఓటర్స్ ఉంటారు, కానీ ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది మా జీవితాల్లో మార్పులు వచ్చేటువంటి రోడ్లు, కాలువలు, మున్సిపాలిటీ, స్కూల్స్, హాస్పిటల్స్, కరప్షన్ లేకుండా ఉండేది, మంచినీటి సదుపాయాలు, ఇలాంటివి చేయండి రా బాబు అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. సో పార్టీలు కానీ, గెలిచిన నాయకులు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నమ్ముతూ వాళ్ళు విశ్వసించి అలా ఓటేస్తారు. దాన్ని నేను ఒక అర్థంలాగా ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఇది వాళ్ళ కోరిక ఏంటి, ఎక్కువ మంది కోరిక ఏం కోరుకుంటారని ప్రజెంట్ చేస్తాను. మేబీ ఆ స్టేజ్ ఇచ్చినటువంటి ప్రజలకి మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఖచ్చితంగా దీన్ని బలంగా మీరు అనుకున్నటువంటి మార్పులు, ఏ పార్టీ అయినా ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కానీ ఈ విధంగా నడిచేటట్టు నేను కృషి చేస్తానని మీకు. దీక్షా మీడియా ద్వారా కేకే గారిని ఒక 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. కేకే గారికి చెప్పిన ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్షా మీడియాతో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ఆయన నా మిత్రుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వీస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్షా మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే, అన్న ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితుడు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే, ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలానే శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే, లేదు దీక్షా మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్షా మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తాను అని చెప్పి నాతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను